సో కువైట్ నుంచి ఇక్కడికి వస్తేప్పుడు సో బ్యాగులన్నీ బాగానే చదువుకుర్రు, బాగానే వచ్చిర్రు. సో అనిపించింది అన్న, అరే ఇక్కడ ఇన్ని సంవత్సరాలు పనిచేసిన వెళ్ళిపోతున్నా అని చెప్పి బాధ అనిపించిందా కువైట్ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను? నేను ఈ ఇంట్లో నుంచి రెండోసారి రావడం ఇంటికి, కువైట్లో ఆ ఇంట్లో నుంచి రెండోసారి రావడము. ఫస్ట్ సారి అయితే మా మేడం ఫోన్ చేసి ఏడ్చిన. ఓకే, చాలా మంచిది మా మేడం, ఒక తమ్ముళ్ళలా చూసుకుంటుంది నన్ను. చిన్న మిస్టేక్ చేసినా కూడా ఏం కాదు రాము, ఉండిలే రాము అంటది. సో చాలా నన్ను రాము అంటారు వాళ్ళు, నా పేరు వెంకీ అయితే వాళ్ళకి తిరగదు నోరు, సో రాము అంటారు. అయినా కూడా ఏం తప్పు చేసినా సరే ఏం కాదు ఆయన, పోనీలే సూపర్ అట్లా అంటది. సో అందువల్ల ఆమెను చూసి ఏడ్ చేసిన. సో నేనేమన్నా తప్పు చేసింటే క్షమించి మామ అని చెప్పి, ఏం కాదు రాము నువ్వు పోయిరా జాగ్రత్తగా, నువ్వు మళ్ళీ వస్తావు అని చెప్పి పంపించింది. అప్పుడు మాత్రం ఏడ్చిన, రెండోసారి మాత్రం ఏడ్చలా, వచ్చేసి గట్టిగా అయిపోయింది. ఇక ఎప్పుడెప్పుడు మన ఇండియాకి వస్తున్నానే ఉన్నట్టుంది. సో అలా నీతో పాటు ఫ్రెండ్స్ కూడా వచ్చినట్టున్నారు కదా? మా ఫ్రెండ్ అశోక్ ఉన్నారా, వెళ్ళిపోయారా? ఉన్నాడు. ఓకే, మళ్ళీ వెళ్తున్నారా? అతను కూడా అతను వెళ్తాడు, అతనికి చాలా ఘోరం ఆ ఇల్లు, కానీ వెళ్తాడు పరిస్థితులు. అసలు డైలీ టమోటా అన్నం పెడతారు ఆ పిల్లడికి అయితే. ఓకే, టమోటా అని డక్కూస్ అంటారు దాన్ని, లిక్విడ్ అది అమ్ముతారు. ఆ కెమికల్స్ వేసి టమాటో తయారు చేస్తారు, అన్నంలో వేసుకొని తీసుకొని తినడమే, అది ఎక్కువ తింటారు. అది డైలీ ఆ పిల్లడికి అదే పెడతారు. అవును, ఫుడ్ ఎట్లా ఉంటుంది అన్న? కరెక్ట్ గుర్తు చేసిన, అక్కడ ఫుడ్ ఎట్లా ఏ విధంగా ఉంటుంది? ఎక్కువ ఏం తింటారు అక్కడ? కుబూస్ అని ఒకటి ఉంటుంది, రొట్టె మనం చపాతి అట్ట వాళ్ళకి కుబూస్, నూనె ఉండదు దానికి, నిప్పులు పెట్టి కాలుస్తారు అనమాట, అవి ఎక్కువ తింటారు. ఇంకా రైస్ అంటావా బాస్మతి రైస్, మొత్తం బాస్మతి రైస్, చిన్న రైస్ అవేముండదు. బాస్మతి రైస్ అది కూడా మన ఇండియా నుంచి వస్తాయి, నేను కూడా పెట్టినా కదా చూడు, నేను వేరే దేశంలో ఉన్నా కూడా మా గర్వంగా మన ఇండియా బియ్యం తింటున్నానని చెప్పి. సో ఇంకా ఫుడ్ వెరైటీస్ ఏముంటాయి అక్కడ? చికెన్ ఎక్కువ తింటారు, గడ్డలు, చికెన్ గడ్డలు అనమాట, ఫ్రిడ్జ్ లో పెట్టుంటారు గడ్డలు అయ్యి, వాటికి టైం ఉంటుంది, ఇన్ని రోజులు టైం. సో ఆ చికెన్ తింటారు, ఫ్రెష్ చికెన్ దొరుకుతుంది, కానీ ఎక్కువగా ఈ గడ్డలే ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తింటారు. చికెన్ ఉంటాయి, వారం రోజులు 10 రోజులు ఉండేవి కూడా ఉంటాయి. నార్మల్ కోడి పెడతారా? ఆ కోడి అంతా క్లీన్ చేసేసి ప్యాక్ చేసేసి గడ్డలో ఫ్రిడ్జ్ లో పెట్టుంటారు, అవి గడ్డలు గట్టి ఉంటాయి, మనకి ఎప్పుడు కానీ అప్పుడు తీసుకొని కడుక్కొని చేసుకోవడం. సేమ్ చికెన్ అలా తింటారా, ఇక్కడ గడ్డ తింటారా? గడ్డ కూడా చేసుకునే ఉంటారు, అంటే మామూలుగా కాల్చుకొని తినే ఉంటారు, కొంతమంది పులుసు చేసుకొని తినేవాళ్ళు కూడా ఉంటారు. ఓకే, మీ ఇంట్లో ఫుడ్ తినేవాళ్ళు మీరు అక్కడ? డైలీ చికెనే, కాల్చిన చికెన్, ఆ బాస్మతి రైస్, ఆ డక్కూసు మంచిగా చూసుకుంటారు అయితే. బాగానే చూసుకుంటారు. ఓకే, ఇండియాకి వచ్చిన తర్వాత ఫస్ట్ మీరు తిన్న ఫుడ్ ఏంది? ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఇక్కడ ఇండియాకి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ తినిందంటే పప్పే. అక్కడ మిస్ అయినారా పప్పుని? అక్కడ పప్పు తిరువాత వేరే వాళ్ళు, శ్రీలంక వాళ్ళు, మన పప్పు తిరువాత వేసుకుంటాం. సో అది మిస్ అయ్యి ఇక్కడ పప్పు చేయమని చెప్పిన పప్పు. ఎలా అనిపించింది అన్న హోమ్ ఫుడ్ తింటుంటే? ఇది బాగుంటాయి కదా మన అవన్నీ సప్పిడికుళ్ళు అనమాట, టేస్ట్ ఉండవు, ఉప్పు ఉండదు, ఉప్పు ఉంటే కారం ఉండదు, కారం ఉంటే పులుపు ఉండదు. అట్లా ఇక్కడ ఫుడ్ అక్కడ ఫుడ్ అంటారు. డైలీ తిట్టుకుంటాను నేను వాళ్ళని, మామూలు తిట్టుకోను, ఇసురు కూడా కొడతా ఒకసారి ఎత్తుకొని. వాళ్ళు ఏమన్నారా మరి? ఏమంటారో కోయటోళ్ళు కూడా చెప్తాను నేను సమాధానం. మనకి భాష రానంత వరకు భయపడాలి. భాష వచ్చింది అనుకో, అవును మేము పని చేస్తాను, అన్నకు పెట్టకపోతే ఎందుకు, మేము వచ్చింది దేనికి ఇడిగా అన్నానికి. అక్కడ యూనిటీ అంటే ఏమైనా ఉంటుంది అన్న? మన ఇబ్బంది అయినా కూడా తెలుగు వారు అందరు కలవడం కానీ ఇలాంటి యూనిటీస్ ఏమైనా ఉంటాయి, అసోసియేషన్ టైప్స్ ఇలాంటివి ఉన్నాయి. కానీ ఇండియన్ ఎంబసీ ఉంటుంది అనమాట, మనకి ఏదైనా సమస్య వస్తే అక్కడికి పోవచ్చు, సాల్వ్ చేస్తారా వాళ్ళు? ఓకే, అంటే అంతగా ఎవరు పోరు, మనమే సాల్వ్ చేసుకోవాల్సింది. అంత ధైర్యం చేసిపోరు, అంత ధైర్యం చేసిపోతే ఇంకా కోయటోడు ఇబ్బంది పెడతాడు. ఓకే, సో ఎప్పుడన్నా ఇబ్బందిగా అనిపించిందా అన్న? అరే అని ఎప్పుడన్నా ఇబ్బంది అనిపించింది అందులో అక్కడ కోయట్లో ఉన్నప్పుడు? నాకా ఇబ్బంది అంటే ఆ వర్క్ విషయంలో భయం కానీ ఏదైనా? నేను ఎప్పుడు భయపడితే నేను అసలు ఫోన్ కూడా కొన్నాడికి. అంటే ఎలా అన్న అక్కడికి ఎలా వెళ్తూ ఉంటారు? అంటే పాస్పోర్ట్ తీసుకొని, అంటే అక్కడ చాలా మందికి వీసాలు ఉంటాయి కదా, అంటే వర్క్ వీసా పని వెళ్తూ ఉంటారు, అంటే ఇంతమందికి అక్కడ వెళ్తున్నారు అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అసలు. అంటే అక్కడ వర్క్స్ ఏ విధంగా ఉంటే ఎలా వెళ్తుంటారు అక్కడికి? ఇంట్లో పని అంటే దివాని అని ఒకటి ఉంటుంది, సాయంత్రం మొత్తాన్ని వాళ్ళంతా కూర్చొని చాయ్ గవ్వ తాగడము, ఖర్జూర పండ్లు తినడము ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో దానికి ఒక మనిషిని పెట్టుకుంటారు, ఒకరు పెట్టుకుంటారు, కొంతమంది ఇద్దరు కూడా పెట్టుకుంటారు. ఇంకా డ్రైవర్ అంటే ఫ్యామిలీకి ఒక డ్రైవర్ ఉంటారు. ఇప్పుడు ఒకే ఇంట్లో 4-5 ఫ్యామిలీలు ఉంటాయి, వాళ్ళ అన్నదమ్ములు విడిపోరు, అందరూ ఒకే దాంట్లో ఉంటారు, ఉమ్మడి కుటుంబంలో ఉంటారు. వాళ్ళు ఎవరెవరు డ్రైవర్ వాళ్ళు పెట్టుకుంటారు. నీ డ్రైవర్ నువ్వు నన్ను పిలిచకూడదు, నా డ్రైవర్ ఎవరో పిలిచకూడదు అని చెప్పి సపరేట్ డ్రైవర్లు పెట్టుకుంటారు. సో అదొకటి. ఇంకా హౌస్ బాయ్ అంటే ఇంకా చెట్లకి నీళ్లు పట్టడం కానీ, చెట్లు కట్ చేయడం కానీ అట్లా కూడా పెట్టుకుంటారు. ఇంకా వంట వాళ్ళు ఆడవాళ్ళని పెట్టుకుంటారు, మగవాళ్ళు కూడా కొంతమంది మగవాళ్ళని కూడా పెట్టుకుంటారు. సో ఇవన్నీ లేబర్ పనులు అనమాట, ఖాదీ వీసాలు అనమాట ఇవన్నీ. సో ఆ వీసాల ప్రకారం చాలా మంది పోతా ఉంటారు. ఓకే, అంటే ఒక సపోజ్ ఒక ఇల్లు ఉంది అనుకో, ఇంట్లో ఎంతమంది పనులు ఉంటారు? అంటే ఇప్పుడు 5 మంది ఫ్యామిలీ, 5 మందికి 5 కద్దాములు ఉంటారు, ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క కద్దామ.
ఖద్దామా అంటే పని మనిషి. ఓకే. ఖద్దామని పని మనిషి అంటారు. డ్రైవర్ని సాయక్ అంటారు అక్కడ నాన్న. వాళ్ళ భాషలో. ఓకే. డ్రైవరు ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క డ్రైవర్ ఉంటాడు. అదే అంటే ఒక్కొక్క సపరేట్ ఉంటారు సపరేట్ ఉంటారు. అంటే నీ డ్రైవర్ నేను పిలిచకూడదు, నా డ్రైవర్ నేను పిలిచకూడదు. మళ్ళీ వాళ్ళు ఉమ్మడి కుటుంబంలో ఉంటారు, కానీ లోపల కుట్రలు చాలా ఉంటాయి. అదే అంటూ. మీరు కూడా అక్కడ ఇంటి పనికి వెళ్ళారా? ఇంట్లో డ్రైవర్ గానే పోయినా. ఓకే, డ్రైవర్ గా. అంటే ఇప్పుడు మనం ఒక ఇంటికి వెళ్తామన్నా, కువైట్ లో ఒక ఇంటికి సపోజ్ మన ఫ్రెండ్ ఎవరో వెళ్ళారు అక్కడికి, డ్రైవింగ్ పని అని చెప్పి వెళ్ళాడు అంటే అక్కడికి వెళ్తే డ్రైవింగ్ పని ఉంటుందా లేకపోతే ఇంకా ఏదైనా పనులు చెప్తుంటారా? అన్ని పనులు చేయాలా, ప్రతి ఒక్క పని చేపిస్తారు. నేను ఆ పని చేయను అంటే ఇంకా వాళ్ళ నిజస్వరూపం బయటపడుతుంది అనమాట. ఎందుకు చేయవు, నీకెందుకు రాదు, నువ్వు మగవాడు కాదా అనే రకంగా మాట్లాడతారు. అంటే డ్రైవింగ్ వచ్చిన డ్రైవింగ్ చేస్తా అట్లా ర్యాష్ గా మాట్లాడితే ఇంకా వాళ్ళు కూడా ర్యాష్ గా మాట్లాడతారు అనమాట. సో లేదు నువ్వు అనిగిమని ఉన్నావంటే వాళ్ళు నీకు తగ్గట్టు ఉంటారు అనమాట. అంటే ఇబ్బందులు పెడుతూ ఉంటారు అన్న అక్కడ. అంటే అన్ని ఇళ్ళు ఇబ్బంది పెట్టవు, కొన్ని ఇళ్ళు ఎక్కడో ఉంటాయి కచరాటి. సో 100% బాగానే ఉంటాయి. ఓకే, 20% మామూలే. అంటే మీరు చేసే వీడియోలో ఆ కువైట్ కి మొత్తం నెగిటివ్ ఉంటుంది, అక్కడికి ఎవరు వెళ్ళొద్దు, అక్కడ చాలా కష్టాలు ఉంటాయి అని చెప్పి కూడా మీరు వీడియోస్ చూస్తే ఎవరైనా వెళ్ళాలంటే భయం అవుతూ ఉంటది. అంతగానం ఇబ్బంది అక్కడ మీరు ఏం పడ్డారు అంటే అంటే వెళ్ళొద్దు ఈ ప్రదేశానికి మనం వెళ్ళొద్దు అని చెప్పాలంత ఇబ్బంది ఏం పడ్డారు? అంటే ఇప్పుడు నేనుండే ఇల్లు అయితే నువ్వు వీడియోలు బాగా గమనిస్తే నాకు మంచి ఇల్లే, కానీ మంచి ఇంట్లో పని చేస్తా కూడా నేను వెళ్ళొద్దు అన్నానంటే అక్కడ ఎంత రిస్క్ ఉందో ఇంకా నా వీడియోలోనే తెలుసుకోవచ్చు మీరు. అవును. సో నాకు మంచి ఇల్లు, అది చాలా మంచి ఇల్లు, బాగా చూసుకుంటారు నన్ను, తిండి కానీ నిద్ర కానీ. సో అన్ని బాగుంటాయి నాకు, పైన ఖర్చులకు డబ్బులు ఇస్తారు. అయినా కూడా నేను వద్దు అంటున్నానంటే అక్కడ ఎంత రిస్క్ ఉంటుంది. అంటే ఏం అంత అనుభవం ఏం తిన్నారు అక్కడ మీరు అంటున్నా? అనుభవం అంటే మన వాళ్ళని చంపిన వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు చాలా మంది చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఫిలిపిన్ వాళ్ళని అయితే ఎడార్లోకి తీసుకొని పోయి కాల్ చేసినారు. అంటే అక్కడ వాళ్ళు సో నువ్వు అదే కానీ కువైట్ వాళ్ళని ఒక దెబ్బ వెయ్యి నువ్వు అనిచి రాలేవు. ఓకే, వాళ్ళు మాత్రం ఏమేం చేస్తారు. సో అంత రిస్క్ ఉంది కాబట్టి వద్దంటున్నా. నేను మగవాళ్ళు పోమనే చెప్తాను నేనైతే. మీకు అంత ధైర్యం ఉంది, దేవుడు మగతనం ఇచ్చినాడు కాబట్టి పో, కానీ ఆడవాళ్ళు పోవద్దని నేను చెప్తాను. ఓకే, అక్కడ మనం కలిసారన్నా అమ్మాయిలు ఇక్కడ ఇబ్బందులు పడుతున్న అమ్మాయిలు చాలా మంది ఉంటారు. అసలు నువ్వు ఇక్కడ టిక్ టాక్ పని చేయలేదు కాబట్టి నీకు తెలియడం లేదు. టిక్ టాక్ పని చేసి తెలుస్తుంది వాళ్ళ కష్టాలన్నీ దాంట్లో పెడతా ఉంటారు. ఓకే, అక్కడ నడుస్తుందా టిక్ టాక్? నడుస్తుంది. ఏమని చెప్తూ ఉంటారు వాళ్ళు మీకు? అంటే నాకెవరు చెప్పరు, నేను చూస్తా ఉంటా. అంటే అక్కడికి వెళ్తే చూస్తూ ఉంటారు కదా, చాలా మంది నాకు కూడా మెసేజ్ పెడతా ఉంటారు, నాకు ఇట్లుందన్నా అని. నేనే ఒకరి కింద పని చేస్తున్నా డ్రైవర్ గా, సో నేనేం చేయగలుగుతాను? నువ్వు అదే ఇక్కడ ఇండియాలో ఎక్కడన్నా ఉంటే అన్న ఈ మారుగుంది పరిస్థితి అంటే నేను వచ్చేస్తా. సో నాకే నమ్మకంలో ఇంటికి పోతాను లేదు, నీకేం నేనే చేసాను వచ్చి. సో అక్కడ ఒకరికొకరు హెల్ప్ చేయడం కొద్దిగా కష్టమే. పాత వాళ్ళు ఉన్నారు చాలా ఏళ్ళ నుంచి అక్కడే ఉండి బాగా పలుకుబడి సంపాదించిన వాళ్ళు కొద్దిగా హెల్ప్ చేయగలుగుతారు. ఓకే, తెలుగు వాళ్ళు ఎక్కువ కనిపిస్తుంటారు ఎక్కువగా చాలా మంది. అంటే మరి ఈ సందర్భాలు జరిగినప్పుడు అంటే అక్కడ అంటే వేరే కంట్రీస్లలో కూడా ఆ తెలుగు కాలనీస్ కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి, అంటే తెలుగుకు సంబంధించిన వాళ్ళు ఆ ప్లేస్లో ఉండడం కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి. అంటే ఈ కువైట్లో తెలుగుకు సంబంధించిన వాళ్ళు ఒక ఏరియా కానీ ఒక ప్లేస్ ఇలా ఏం లేదు అక్కడ? ఉంది, మాలియా అని ఒక ఏరియా ఉంది కువైట్ సిటీలో, మాలియా అని. శుక్రవారం అక్కడ కలుసుకుంటారు అనమాట జనాలు, చాలా మంది వస్తారు. ఇంకా కువైట్ అవతల ఇంకొక ఊరు ఉంది ఫాహెల్ అని, సో ఆ ఏరియాలో కూడా మన తెలుగు వాళ్ళందరూ కలుసుకుంటుంటారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియా పెట్టుకుంటారు, ఈ ఏరియాలో కలుసుకుందాం మన సెలవు వచ్చినప్పుడు. సో అక్కడికి వచ్చి అందరు కలుసుకొని సాయంత్రం దాకా ఉండి తిని ఇంకా జలసాలు చేయడం పోవడం. ఓకే, ఎలా ఉంటుంది అక్కడ కల్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే కంపేరివ్ టు ఇండియా? సో అక్కడ కల్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే మీరు ఇక్కడ పుట్టి పెరిగారు కాబట్టి, సో ఇండియాలో ఉన్న కల్చర్ కానీ అక్కడ ఉన్న కల్చర్ కానీ రెండిట్లో మీరు ఏం డిఫరెన్స్ గమనించారు? డిఫరెన్స్ అంటే వాళ్ళు ముస్లిమ్స్, సో వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు ఉంటారు. సో మనము హిందూస్, సో మనకు తగ్గట్టు మనం ఉంటాం. ఇక్కడ అందరం ఒకటే, కానీ అక్కడ ఏందిరా అంటే వాళ్ళు ముస్లిమ్స్ కాబట్టి వాళ్ళ రూల్సే మనం పాటించాలా అంటారు. కానీ ఇక్కడ అట్లా కాదు కదా, నువ్వు ముస్లిమ్స్ అయితే నేను హిందూ అయితే అందరం కలిసే ఉంటాం. సో అక్కడ అట్లా కాదు. ఇప్పుడు వాళ్ళు ఒక్క పొద్దులు ఉంటారు రంజాన్లకి, సో మనం కూడా ఒక్క పొద్దు ఉండాలి. ఓకే, అంటే మన ఇళ్లలో ఇంట్లో ఉండే వాళ్ళు చెప్పరు, అరే నువ్వు ఒక్క పొద్దు ఉండు, నువ్వు ఉండకపోతే కొడతాం మేము, అది ఇది అనరు. సో బయట ఎక్కడన్నా తిన్నా కూడా ఫైన్ వేస్తారు నీకు పోలీసు వాళ్ళు. అదేంది? అది వాళ్ళ రూల్ కదా, వాళ్ళ ముస్లిమ్స్ దేశం కదా, సో వాళ్ళ రూల్స్ ని పాటించాలని చెప్తున్నా. అది ఇక్కడైతే ఇష్టం, అది మన ఇష్టం. అంటే ఒకవేళ రంజాన్ మాసం ఉంటే తినకుంటే ఎవరు తినొద్దు, ఒకవేళ తింటే ఫైన్. బయట తింటే తెలియకుండా తినకూడదు. బయట ఎవరైనా పోలీసు వాళ్ళు, హోటల్స్ ఏముండవు, అన్ని మూసేస్తారు, ఏముండవు. నువ్వు ఎక్కడే కానీ తినేదానికి కుదరదు. ఓన్లీ ఇంట్లో మీ పని వాళ్ళు ఇంట్లో ఉంటారు కదా పని వాళ్ళు పెడితే నువ్వు సైగ్గున్న రూమ్ లో తీసుకుని తినాలి.
ఓ, బయట ఎక్కడైనా నీళ్ళు తాగినా ఏదన్నా తిన్నా వచ్చి ఫైన్ వేస్తారు. అలాంటి సో కొంతమంది కొట్టను కూడా కొడతారు పోయేటోళ్ళు పిల్లలు. ఓకే, అలాంటి ఇబ్బందులు మీరు ఎదుర్కొన్నారన్న? లేదు తిన్నారా మంచిగా మీరు? నేను తిన్నాబా. ఉమ్. నేను మాత్రం దగ్గర నాకు ఇవ్వకపోతే నేను రచ్చబడతా ఇంట్లో. నేను ముస్లిం కాదు, ఆ, నాకు ఇవ్వాల్సిందే. ఓకే. ఎన్ని ఇయర్స్ ఉన్నారు అక్కడ? నేను ఈ ఇంట్లో ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు దాటింది. ఇంతకుముందు ఇంట్లో 2 ఏళ్ళు చేసిన. ఓకే, అంటే ఒక్కొక్క ఇల్లు పంచుకుంటారు అనమాట? అంటే అట్టేం పంచుకునేదేమిలా, అగ్రిమెంట్ ఉంటుంది ఒక ఇంట్లో. ఇప్పుడు నేను ఒక ఇంట్లో పోతానంటే 2 ఏళ్ళు అగ్రిమెంట్ ఉంటుంది. ఓకే, ఆ 2 ఏళ్ళు నువ్వు కంప్లీట్ చేసుకుని రావాలా. నీకు నచ్చితే మళ్ళీ పోవచ్చు, నీకు నచ్చకపోతే ఓకే. ఓకే, అగ్రిమెంట్ ఉంటుంది. ఇప్పుడు మీరు 3 years పెట్టినారు, అయిపోయింది, మళ్ళీ మీరు ఇండియాకి వచ్చారు. 2 years ఉంటుంది అగ్రిమెంట్. ఏ ఇంట్లోనా 2 years? ఇంట్లోనే 2 years ఉంటుంది. 2 years కంప్లీట్ అయిన తర్వాత నువ్వు మళ్ళీ పోతానంటే పోలేదంటే నీ ఇష్టం. అది ఓకే, ఇబ్బందులు ఏమో. ఫస్ట్ ఇల్లు అయితే నేను ఆపేసిన పోకుండా, ఈ ఇల్లు అయితే పోతా వస్తా. ఓకే, ఇల్లు పోతా వస్తున్నారు. సార్ ఫస్ట్ అంటే చాలా మంది కువైట్కి ఎలా వెళ్ళాలో కూడా తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ప్రతి ఒక్కరికి డ్రీమ్ ప్లేసులు ఉంటాయి. 10th చదివిన వాళ్ళు వీళ్ళు వెళ్ళాలని అనుకుంటారు కువైట్కి. అలా వెళ్ళాలంటే వాళ్ళు ఎలా, అంటే వాళ్ళ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? వీసా అన్న చాలా మంది అట్లా, ఇప్పుడు హైదరాబాద్ ఉంది, విజయవాడ ఉంది, వీళ్ళంతా ఏం చేస్తారంటే బ్రోకర్లు ఉంటారు, అవును. అక్కడ వీసాలు తీసుకొని వచ్చి ఇక్కడ అమ్ముతా ఉంటారు. సో ఆ విధంగా పోవద్దనే చెప్తాను నేను చాలా మందికి. ఓకే, అలా అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను ఎవరి ద్వారా పోయినా అంటే నా ఫ్రెండ్ ద్వారా పోయినా. సో అట్లా ఎవరైనా బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ బాగా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా పోతే మంచిది. ఎందుకంటే రేపు పొద్దున్న నీకు ఏదైనా ఇబ్బంది అయింది అనుకో, మన ఇంట్లో వాళ్ళు పోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడుగుతారు. సో ఏజెంట్ ఏం చేస్తాడంటే, నా వృత్తి ఇది, నా పని ఇది, పంపేయడం ఒకటి, పంపిపోయినాక నీ ఇష్టం అంటాడు. సో అక్కడికి పోయిన తర్వాత చేతులు ఎత్తేసి ఎవరేం చేయలేరు. ఓకే, సో వాళ్ళ తెలిసిన వాళ్ళు ఉంటేనే అక్కడికి వెళ్ళాలి, పోతే మంచిది. ఓకే. ఇంకెలా ఉంటుంది అన్న అక్కడ? అంటే టైమింగ్స్ కూడా ఎన్ని అవర్స్ డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ ఇండియా కంపేర్ ఇండియాకి? అక్కడ 2.5 గంట తేడా ఉంటుంది. 2.5 గంటలు తేడా ఉంటుంది. అంటే డ్యూటీకి అప్పుడప్పుడు కొన్ని సందర్భాలలో లేట్ అవుతూ ఉంటుంది. అలా లేట్ అయినప్పుడు కూడా అక్కడ నుంచి వాళ్ళు ఇబ్బందులు పెడుతూ ఉంటారా ఇంటి వాళ్ళు? అంటే ఇబ్బంది పెట్టరు, ఫోన్ మీద ఫోన్ కొడతారు. సో ఒక 5 నిమిషాలు లేట్ అయినా కూడా మనం ఈ నుంచి బండి తీసుకొని వాళ్ళ కాడికి తీసుకొని వెళ్ళినప్పుడు ఒక 10-20 మాటలు ఫోన్ కొట్టుంటారు. సోరా తాల్. సో బిన్నారా అని ఫోన్ కొడుతూ ఉంటారు. ఓకే, సో వెళ్ళాక మళ్ళీ ఎప్పుడైనా మీరు వాళ్ళతో తిట్లు కానీ దెబ్బలు తినడం కానీ అలాంటి సందర్భాలు ఎప్పుడైనా? మీకు సంబంధించిన ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా? సంబంధించిన ఫ్రెండ్స్ అయితే తిట్లు తింటానే ఉంటారు. దెబ్బలు తిన్న వాళ్ళు అయితే ఎవరు లేరు, తిట్లు అయితే తింటా ఉంటారు. చాలా మంది కూడా నాకు ఫోన్ చేసి ఈ మారి తిట్టినాడు రా మా వాడు, ఈ మారి చేస్తున్నాడు రా, గొనుగుతున్నాడు రా అని అంటూ ఉంటారు. నేను ఎవరికైనా ఒకటే చెప్తాను, మీరు లాంగ్వేజ్ నేర్చుకోండి, తిరగమల్లి మాట్లాడండి. లాంగ్వేజ్ నేర్చుకుంటే వాళ్ళు భయపడతారు. మీరు భాష నేర్చుకోకుండా బెబ్బెబ్బ వాడు చెప్తా అంటే మీరు భయపడినారంటే వాడు ఇంకా రెచ్చిపోతాడు. సో వాడు మాట్లాడితే రివర్స్ మాట్లాడాలి మనం, అప్పుడు వాడు అమ్మాయి డేంజర్ రా అని గమ్మనంటాడు. ఓకే, మళ్ళీ అలా డేంజర్ మాట్లాడితే వాడు రిటర్న్ మనం చేస్తే ఏం చేయడు, నువ్వు కరెక్ట్గా మాట్లాడాలి. వాడు చెప్పినాడంటే దానికి సమాధానం చెప్పినామంటే ఎగ్జాక్ట్ సమాధానం, కరెక్ట్ సమాధానం. ఓకే, ఇంకోటి కువైట్ కంట్రీలో కూడా మర్డర్లు ఎక్కువ అవుతూ ఉంటాయి అని చెప్పి వింటూ ఉంటాము. అంటే కొంతమంది చేస్తారు, పిల్లనాయలు ఉంటారు కొంతమంది కువైట్ పిల్లలు, వాళ్ళకి అదొక కుషాలన్నమాట. ఓకే, గన్లు పెట్టుకుంటారు, కత్తులు పెట్టుకుంటారు, కావాల్సుకునే రాడ్లు కొట్టుకోవడము. సో ఇట్లాంటి కుషాలు ఈ నడవన ఎక్కువ అయిపోయినాయి అవి. ఇంకా ఈ నడవన ఈ పిల్లనాయలు ఎక్కువ అయిపోయినాయి, రచ్చలు పడ్డం, కొట్టుకోవడం, రోడ్ల మీద కార్లతో గుద్దుకోవడము, ఇట్లాంటి ఎక్కువ అయిపోయినాయి. ఓకే, తెలుగు వాళ్ళకి ఇబ్బందులు పెడుతుంటారు అక్కడ? తెలుగు వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టరు. ఓకే, ఇబ్బంది అంటే ఇదే ఇళ్లలో ఏదన్నా ఉంటుంది. ఇప్పుడు నువ్వు నీ ఇంట్లో నేను డ్రైవర్ అయితే నీ ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఉంటే నన్ను అంతే. బయట వాళ్ళు ఎవరు వచ్చి నేను ఇబ్బంది పెట్టరు. ఓకే, బయట కోయటి వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడితే మా కోయటి పోయి వాళ్ళతో రచ్చపడతాడు, అట్లా ఉంటుంది. ఓకే, అంటే అక్కడ ట్రావెలింగ్ ఎలా ఉంటుంది? మీరు డ్రైవర్ చేస్తారు కదా, అక్కడ ఎలా ఉంటుంది అక్కడ డ్రైవింగ్, ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఏ విధంగా ఉంటాయి? పర్ఫెక్ట్ గా ఉంటాయి, ఎక్కడికైనా మిస్టేక్ చేసినా కెమెరాలు రెడీగా ఉంటాయి. అక్కడ ఊరికే జైలు వేస్తారంట కదా? ఊరికే అంటే అక్కడ చిన్న మిస్టేక్ ఏమైనా చేస్తే, దొంగతనము, లంజరికము ఇట్లాంటి వేస్తే బేహసర్ లోపల. ఓకే, చిన్న దొంగతనం చేసినా అయిపోయాయి, చిన్నది ఏది ఎత్తుకున్నా అయిపోయింది, దొంగ పెద్ద దొంగ. ఓకే, ఎవరైనా వెళ్ళారా అట్లా మీకు తెలిసిన వాళ్ళు జైలుకి? చాలా మంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు అయితే లేరు, చాలా మంది ఉన్నారు జైల్లో ఉన్నారు కదా.